హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా. నేను సతీష్ మందున. మనం ప్రస్తుతం రవీంద్ర భారతిలో ఉన్నాం. రవీంద్ర భారతిలో ఈరోజు మనం చూస్తున్నాం వెనుక దరువు జాతర 25 ఏళ్ల పండుగ తెలంగాణ సాంస్కృతిక సంబరాలు జరుగుతున్నాయి. సో మనం ప్రస్తుతం ఇక్కడనే ఉన్నాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమ గాయకులు యశ్పాల్ అన్న గారు ఉన్నారు. సో మరిన్ని విషయాలు వారితో మాట్లాడదాం. అలా చూస్తున్నాం తెలంగాణలో మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నారు. మీరు కూడా దాంట్లో పాటలు పాడి ఉద్యమంలో భాగంగా చూసినటువంటి సందర్భం. సో మనం ఇప్పుడు 25 ఏళ్ల పండుగ సందర్భంగా దరువు జాతర ప్రోగ్రామ్ మనం తెలంగాణ సాంస్కృతిక సంబరాలు చేసుకుంటున్నాం. సో దీనిపైన మీ ఉద్దేశం? దరువు అనేది ఉస్మానియా యూనివర్సిటీలో గత 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు జరిగింది. అయితే దరువు అనేది ప్రారంభంలో ఒక పాటల ఒక పుట్టగా పాటల ఒక ప్రభలాగా ఉండే. ఆ తర్వాత ఎల్లన్న దాన్ని ఏం చేసిండు, దరువు ఒక పాటకే కాకుండా అది ఒక ఉద్యమ శిఖరంగా ఎలగాలని, ఉద్యమ శిఖరంగా నిలబడాలని అట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఉద్యమ గానాన్ని ఆలపించింది దరువు. కాబట్టి దరువు అనగానే మనకి ఏమనిపిస్తుంది, విద్యార్థి ప్రతినిధులుగా ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీ ప్రతినిధిగా అట్లా పోరాటానికి ఒక సంకేతంగా బిగిపిడికిలుగా దరువు కనపడుతుంది. కాబట్టి దరువు అనేది పాటలే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తున ఎగిసినటువంటి విద్యార్థి ఉద్యమానికి కూడా ఒక అగ్రభాగం నిలబడే దరువు. ఒక ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితుల పైన తెలంగాణలో ఏ విధంగా ఉన్న పరిస్థితులు ఒక పాట రూపంలో మీ నుండి చూడాలని? పాట రూపేణం అనేది కాదు, అంటే తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్న సందర్భాన్ని ఇవాళ గుర్తు చేస్తూ, ఆ అమరవీరుల యొక్క ఆశయాన్ని గుర్తు చేస్తూ, తెలంగాణ ఉద్యమం ఏదైతే మనం నీళ్లు నిధులు కొలువులు అనుకుంటున్నామో వాటిని పరిపూర్ణంగా సంపూర్ణంగా సాధించాలనేది ఆ దరువు కోరుకుంటున్నటువంటిది. ఒక దరువు ఒక పాటకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమ పథకాలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఒక భావం కూడా దరువులో ఉంది. కాబట్టి దరువు ఏం చెప్తుందంటే, తెచ్చుకున్న తెలంగాణని మనకు నచ్చిన విధంగా రూపుదిద్దుకోవాలి అనేది ఈ దరువు తెలంగాణ సాంస్కృతిక సంబరాలు జరుపుకుంటుంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కవులు, కళాకారులు, మరి అనేక మంది పూర్వ విద్యార్థులు కూడా ఈ సాంస్కృతిక సంబరాలకు రావడం జరిగింది. నిజంగా నాకు అనిపిస్తుంది అంటే ఒక సాంస్కృతిక రంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి దరువు లాంటి సంస్థలు అవసరం. ఎందుకంటే దరువు లాంటి సంస్థలు ప్రతినిధులు అవసరం. కాబట్టి దరువు అనేది ఒక పోరాట శిఖరంగా ఉంటుంది. దరువు అనేది ప్రజల గొంతుగ్గా నిలబడుతుంది. దరువు అనేది పీడిత ప్రజల హక్కున చేర్చుకునే విధంగా ఉంటుంది. అగ్రవర్ణ పెత్తనం కానీ అంటే మనకు చాలా సందర్భాల్లో దరువు అనగానే ఏదో పాటే అనుకుంటాం, కానీ అంబేద్కర్ ఐడియాలజీని కూడా, జ్యోతిరావు పూలే ఐడియాలజీని కూడా ముందుకు తీసుకోవడానికి దరువు అగ్రభాగాన ఉన్నది. ఆ విధంగా కూడా దరువు తమ మాటని పాటని గొంతుకుని తెలంగాణకు వినిపించింది. ఈ సందర్భంగా రాసినటువంటి పాట పల్లె జానపదాలు ఎలా ఉంటాయి, ఆ జానపదాలలో ఇవాళ ఒక గద్దరన్న కావచ్చు, ఒక గోరెడ్డి కావచ్చు, అమరుడు గోడంజన్న కావచ్చు, అట్లే మనందరికీ రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి అందశ్రీ గారు కానీ, లేకుంటే ఒక వంగపండు కానీ, వీళ్ళందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డేటువంటి వాళ్ళు, ప్రజల యొక్క బాణీల్ని తీసుకొని మళ్ళీ ప్రజలకే అందించినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ పాటల్ని, వాళ్ళ యొక్క సాహిత్యాన్ని ఇవాళ జానపద సాహిత్యంలో మనకు కనబడుతుంది. కాబట్టి పాటని మనం కొనియాడాలంటే జానపదాలు మన తల్లి నేర్పిన పాట, మన అమ్మ జోల పాడుతున్నప్పుడు పాట, మనిషి పుట్టినప్పుడు పాట, మనిషి చనిపోయినప్పుడు పాట. అంటే పాటకు సజీవంగా ఉండేటటువంటి గుణం, పాట మనిషి అమ్మటి నడిచిన గుణం, ప్రతి పనిలో పాట మనతో ఉన్నటువంటి దాన్ని తెలియజేస్తూ రాసినటువంటి పాట, ఈ సందర్భంగా రాసిన పాట. మా పల్లె పదాలు జానపదాలు, మాయమ్మ పాడుకునే జోల పదాలు, మా పల్లె పదాలు మోటు పదాలు, మా పల్లెకే అవి ప్రాణ పదాలు, పుట్టగాన శిశువు విని నవ్విన పాట, పుట్టగాన శిశువు విని నవ్విన పాట, పాడెక్కగాన శవము చూసి దుఃఖించిన పాట, మా పల్లె పదాలు జానపదాలు, మాయమ్మ పాడుకునే జోల పదాలు.
ఉరుము చూసి దరువును వేసిన పాట, సినుకు చూసి పదాలు కట్టిన పాట, ఏరు దాటినప్పుడు ఎగిసిన పాట, నారు నాటినప్పుడు కూర్చిన పాట, ఎడ్లను రంకేసి ఓ పిలిచిన పాట, నాగలి దుక్కుల్లో నా ములిసిన పాట, మా పల్లె పదాలు జానపదాలు, మా తల్లి పాడుకునే జోల పదాలు, గాజుల సంగీతానికి పలికిన పాట, జాజిరి సిర్రలలో నా కులికిన పాట, పలుగు పార పట్టి తట్టెత్తిన పాట, మూట బావులెక్కి గొంతెత్తిన పాట, పెళ్లి పందిరి కింద అల్లిన పాట, నలుగు పెట్టి రుద్దుకుంట గిల్లిన పాట, మా పల్లె పదాలు జానపదాలు, మా తల్లి పాడుకునే జోల పదాలు, పాట విని పొలాలన్నీ పొట్టకొచ్చెనా, పాట విని కళాలన్నీ ఇంటికొచ్చెనా, పాట లేకపోతే పల్లె తెల్లారదురా, పాట లేకపోతే పల్లె మూగదేనురా, పల్లెలే పాటకు విజ్ఞానదనవురా, పల్లెలే పాటకు ఉద్యానవనవురా, మా పల్లె పదాలు జానపదాలు, మా తల్లి పాడుకునే జోల పదాలు, చెమట సుక్కలల్లో పుట్టిన పాట, సేను సెలకలల్లో పారాడిన పాట, కన్నీళ్లు కారితే ఓదార్చిన పాట, కడుపాకలి మరిపించే కమ్మని పాట, పల్లె బతుకులు అద్దముల చూపిన పాట, పల్లె బతుకు అద్దములో చూపిన పాట, కనకనబని డప్పు పైన మోగిన పాట, మా పల్లె పదాలు జానపదాలు, మా తల్లి పాడుకునే జోల పదాలు, అమరవీరుల పైన పాడిన పాట, అమరవీరుల పైన పాడిన పాట, అమరుల ఆశయాలకై గొంతెత్తిన పాట, మా పల్లె పదాలు జానపదాలు. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కూడా నేను అమరవీరుల మీద రాసినటువంటి పాట గొప్ప పాట. అంటే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న ఏంటంటే, ఎల్లన్న కూడా తెలంగాణ అమరవీరుల మీద విద్యార్థుల మీద గొప్పగా రాశాడు పాట. అప్పుడు నేను అడిగిన, అన్న విద్యార్థుల మీదకే ఎందుకు పరిమితం చేస్తున్నావు, మొత్తం అమరవీరుల మీద రాస్తే బాగుంటుంది అని అంటే, అన్న నువ్వు ఉన్నావు, నువ్వు రాయన్న. అప్పుడు రాసిన పాట, వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మ రుణముకై రణముల ఒరిగినారా, తెలంగాణలోన కంటి సెమ్మల్లారా, నూనె వెచ్చటి నెత్తురు చిమ్మినారా, 69 నుండి ఒరిగినట్టి వీరుల్లారా, ఉక్కు పాద రక్కసు కింద నలుగుతున్న బిడ్డల్లారా, వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మారుణముకై రణముల ఒరిగినారా, ఆకాశ గంగా పాలధారలై ఉయ్యాలో ఉయ్యాల, మా పసిడి రాసుల పంట కాల్వలై ఉయ్యాలో ఉయ్యాల, కరువుతో కాడు వేర్చిన పల్లెకు ఉయ్యాలో ఉయ్యాల, కంచము నిండా మెతుకులు మీరే ఉయ్యాలో ఉయ్యాల, నాగలి కర్రు వాడి మీరై మాలో నెత్తురు వేడి మీరై, ఉద్యమ అడుగుల బడుబడి మీరై అడుగులు బడిన వీరులు మీరై, వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మారుణముకై రణముల ఒరిగినారా. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో రాసినటువంటి పాటలు ఉంటాయి. ఇట్లా అనేక పాటలు ఈ తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచినాయి. అట్లా దరువు కూడా నిలిచింది. భవిష్యత్తు కాలంలో కూడా దరువు ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి దరువుగా ఉండాలని ఉంటుందని కోరుతూ, ఇది దరువు జాతరలో భాగంగా రవీంద్ర భారతిలో యశ్పాలనతో ఫేస్ టు ఫేస్. నేను సతీష్ మందుల, ఇది మన కాందార్.